కటింగ్ కానీ ఈ డిజైన్ ఏదైనా కానీ మనకి ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా. ఇది వచ్చి మనకి చార్కోల్ లగ్జరీ కనిపించడానికి ఇది యూజ్ చేసుకుంటాము. ఇక్కడ మీకు ఫ్లూటెడ్ గ్లాస్ కూడా ఉంది చూడండి. ఓకే, ఇలా కూడా చేయించుకోవచ్చు మీరు. కస్టమర్ కావాల్సిన ప్రతిదీ మేము వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకొని పర్సనల్ గా తీసుకొని మా హౌస్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేస్తాం. ఇది మనకి ట్రాన్స్పరెన్సీ ఫ్లూటెడ్ గ్లాస్ అన్నమాట. కిచెన్ కి ఆపోజిట్ సైడ్ పార్టీషన్ లో వేసాము. ఇది మొత్తం మీరే ఇంటీరియర్ బాగున్నాయి. స్టేర్స్ కూడా చూడండి, వుడెన్ స్టేర్స్, వాల్ ఆర్ట్, చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇక్కడ షాండిలియర్స్ కూడా ఉన్నాయి పైన చూడండి. సో మెటీరియల్ కూడా మనం ఏంటంటే మేము డైరెక్ట్ ఇంపోర్టర్స్. సో దాని వల్ల ఏంటంటే మేము గోడౌన్స్ లో స్టోర్ చేస్తాం మెటీరియల్ మొత్తం. ఇవి వచ్చి ఎక్స్టీరియర్ వాల్ ప్యానల్స్ అనమాట. ఓకే, ట్రెండీగా ఉంది ఇప్పుడు మార్కెట్ లో, మన దగ్గరే ఉంది. పార్టీషన్ కి యూజ్ చేసేది WPC బార్స్ అంటాం. వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెన్స్. ఓవరాల్ గా మీకు 20 years వరకు జీరో హెసల్. హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఎస్పాషియో ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన ఒక హౌస్కి అయితే వచ్చేసాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అన్న, ఇప్పుడు మనం ఈ హౌస్ అనేది మీరే తయారు చేశారని చెప్తున్నారు ఇంటీరియర్. ఓకే, ఒక్కసారి మన కస్టమర్స్ కోసం లోపల క్లియర్ గా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా మనకి? తప్పకుండా. బిఫోర్ ఏంటంటే 3D విజువలైజేషన్ చేపిస్తాం. ఓకే, 3D విజువలైజేషన్ కూడా కరెక్ట్ గా. ఇప్పుడు క్లయింట్ కి ఏంటంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒక డెమో లాగా చూపిస్తే వాళ్ళకి ఇల్లు కట్టుకోక ముందు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు మేము చూపిస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని క్లయింట్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారమే మేము ఫ్లోలో వెళ్ళిపోతాం. సూపర్. అసలు ఈ కస్టమర్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారన్న? ఇన్స్టాగ్రామ్ బ్రదర్. ఇన్స్టాగ్రామ్ లో మేము డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో టిప్స్ కూడా చెప్తాం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్. రిగార్డింగ్ దట్ మన కస్టమర్ ఇన్స్టాగ్రామ్ మా పేజ్ ఫాలో అవుతున్నారు. సో దాంట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మన పేజ్ పేరు ఏంటన్నా? espasio.hyderabad అని ఉంటుంది. ఓకే ఓకే. ఈ కస్టమర్ కి ఇంటీరియర్ మొత్తం మీరు ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి మాకు కొంచెం డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? తప్పకుండా. ఇది వచ్చి మనకి చార్కోల్ లగ్జరీ కనిపించడానికి ఇది యూజ్ చేసుకుంటాము. కస్టమర్ కూడా కన్ఫర్మ్ గా ఇదే చూస్ చేసుకున్నారు. ఓకే. సో ఇది వచ్చి మనకి వైట్ గోల్డ్ లో వస్తుంది. పైన కూడా సేమ్ వేరే కలర్ ఉంటది, హ్యాజల్నట్ గోల్డ్ లో వస్తుంది. ఓకే, సేమ్ ఇట్లాంటి మోడల్ పైన ఇంకో కలర్ ఉంది. సో ఇదేంటంటే బాగా లగ్జరీ ట్రెండింగ్ గా ఉంటుంది కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నారు అందరూ. వీటిల్లో మనకి ఏ కలర్స్ కావాలన్నా కూడా వస్తుంది, చూస్ చేసుకో, డిపెండ్స్ ఇక. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్. గోల్డ్ ఫ్రేమ్ ఉండడం వల్ల దీనికి మంచి రిచ్ లుక్ వస్తుంది, లగ్జరీగా కనిపిస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ మీకు ఫ్లూటెడ్ గ్లాస్ కూడా ఉంది చూడండి. ఓకే, ఇలా కూడా చేయించుకోవచ్చు మీరు. ఫ్లూటెడ్ గ్లాస్. క్లయింట్ ఇదే పర్టికులర్ కావాలని చెప్తే ఇదే మనం తెప్పించి చేసామన్నమాట. ఓకే, యాజ్ పర్ ద ఇంటీరియర్ కలర్స్ దాన్ని బట్టి మ్యాచింగ్ కూడా మీరు చెప్తారన్నమాట, సజెస్ట్ చేస్తారు మంచి కలర్స్ ఉన్నాయి. కస్టమర్ కావాల్సిన ప్రతిదీ మేము వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకొని కొంచెం పర్సనల్ గా తీసుకొని మా హౌస్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా చేస్తాం. ఓకే, డన్ డన్. సో ఇప్పుడు చూస్తున్నావు కదన్న, ఇది వచ్చి మనము లామినేట్ వేసాము. సో లామినేట్ కి పక్కన WPC రాఫ్టర్స్ వేసాం. సో దీని వల్ల ఒక డిజైన్ లుక్ వచ్చింది మనకు అవుట్పుట్. ఓకే, కాంబినేషన్ కూడా బాగుంది. సో డిపెండ్స్, క్లయింట్ అంటే కామ్ అట్మాస్ఫియర్ కూడా లగ్జరీగా కావాలి, ప్రీమియం కనిపించాలన్నారు కాబట్టి మేము ఇది డిసైడ్ చేసాము. ఇది పట్టుకుంటే ఫీల్ కూడా లామినేట్ లో మ్యాట్ ఇది. ఓకే, సో ఇది బాగుంటది అనమాట. ఇది చూసేశారు ఇక్కడ. ఇది మనకి ట్రాన్స్పరెన్సీ ఫ్లూటెడ్ గ్లాస్ అన్నమాట. కిచెన్ కి ఆపోజిట్ సైడ్ పార్టీషన్ లో వేసాం అనమాట. ఓకే ఓకే. ఇందులో మనకి ఇంకా కొన్ని కలర్స్ అయితే అవైలబుల్. డిపెండ్స్ ఇక మోడల్స్ ఉంటే చూస్ చేసుకుని బేస్ చేసుకుని మనం ఎక్కడైనా వేసుకోవచ్చు. అదే కస్టమర్ ఇదని చెప్తే మనం దాన్ని బట్టి ఇంటీరియర్ చేసి ఎగ్జిక్యూట్ చేయడమే. అవును, డన్ డన్ డన్. సో ఇది చూసారు కదా ఇందాక మీకు, ఇది సోఫా యూనిట్, దీనికి ఆపోజిట్ టీవీ యూనిట్. ఇప్పుడు టీవీ యూనిట్ కాన్సెప్ట్ చూడండి మీరు. సో ఇలా కూడా మేము మీ కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఎలా కావాలంటే అలా యూనిక్ స్టైల్స్ లో మేము ఇది చేస్తాం. ఓకే ఓకే, మెటీరియల్ కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసింది? అవును, డన్ డన్ డన్. మొత్తం ఈ ప్యానల్ మొత్తం మేమే. ఇక్కడ మోల్డింగ్స్ కూడా వేయించుకున్నారు క్లయింట్ కి. ఓకే ఓకే. సో యూవీ మార్బుల్ షీట్ వేసి మేము ఇలా చేసాం ప్రొఫైల్. ఓకే, లైట్స్ వస్తాయి. అన్న, ఇప్పుడు మీరు ఇంత మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు కదా ఇంటీరియర్ ని, చూసిన కస్టమర్ కి ఒక డౌట్ వస్తుంది, అరే ఇంత మంచిగా చేశారు, మనం ఈ కాస్ట్ ని బేర్ చేయగలమా లేదా? ఒక్కసారి 1 BHK కి మీరు ఎంత కాస్ట్ బేర్ చేస్తారు, 2 BHK కి ఎంత బేర్ చేస్తారు అని చెప్తారు కొంచెం క్లియర్ గా? తప్పకుండా. సో మేము 1 BHK కి వచ్చి 5 lakhs నుంచి స్టార్ట్ చేస్తామండి, స్టాండర్డ్ ప్రైస్. సో తర్వాత మీకు వచ్చి 2 BHK కి 7.5 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము, స్టార్టింగ్ రేంజ్ అన్నమాట. సో మేము ఏంటంటే దీంట్లో టీవీ యూనిట్, వార్డ్రాప్, కిచెన్,
తర్వాత పూజా యూనిట్, క్రాకరీ యూనిట్, ఎవ్రీథింగ్ ఉంటాయి దాంట్లో ఇంక్లూడ్ అయ్యి. బీడబ్ల్యూపీ ప్లై యూస్ చేస్తాము. బీడబ్ల్యూపీ 20 years వరకు వారంటీతో వస్తుంది. ఓకే. తర్వాత మీకు ఏంటంటే ఓవరాల్ గా లామినేట్ 1 mm లామినేట్ యూస్ చేస్తాం విత్ స్టాండర్డ్ ఫిట్టింగ్స్. ఇక క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇంకా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 1 BHK కి 5 lakhs అన్నారు కదన్నా. అవును. మరి 2 BHK కి 7.5, అంటే ఇప్పుడు 2.5 lakhs డిఫరెన్స్ ఎందుకు? 2 BHK లో మీకు ఇంకొక బెడ్రూమ్ అడిషనల్ గా యాడ్ అవుతుంది. దాంట్లో మీకు వార్డ్రోబ్ ఉంటుంది. ఓకే. సో తర్వాత మీకు ఏంటంటే షెల్ఫ్స్ ఉంటాయి, తర్వాత ఓవరాల్ గా స్టడీ టేబుల్స్ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి. ఓకే. వాటి వెనకాల దాని వెనకాల ఇంటీరియర్స్ ఉంటాయి, లామినేట్స్ అని, ప్లై అని ఉంటాయి దాని మీద. అన్న ఇప్పుడు 1 BHK కి అయిపోయింది, 2 BHK కి కాస్ట్ చెప్పేశారు. మరి 3 BHK కి ఎంత పడుతుంది? 3 BHK వచ్చి స్టార్టింగ్ రేంజ్ వచ్చి 10 lakhs నుంచి అండి. సో దానికి కూడా సిమిలర్ బీడబ్ల్యూపీ ప్లై యూస్ చేస్తాం 20 years వరకు వారంటీ. తర్వాత 1 mm లామినేట్ విత్ స్టాండర్డ్ ఫిట్టింగ్. మీకు మోడ్యులర్ కిచెన్, వార్డ్రాప్, టీవీ యూనిట్, క్రాకరీ యూనిట్, సోఫా యూనిట్, ఎవ్రీథింగ్ వస్తాయి ఇంక్లూడ్ అయ్యి దాంట్లో ఉంటాయి, A to Z అన్నమాట. ఇక ఓకే. ఓకే. సో ఇప్పుడు పైకి వెళ్దాం. ఇది చూడండి, ఇది మొత్తం మేమే డిజైన్ చేసాము. ఓకే. సో ఇక్కడ చూడండి, బాగా మధ్యలో గ్లాస్ వేసి మనం ఇటు మొత్తం లామినేట్ వేసాం అనమాట ప్లై మీద. సో ప్రీమియం లుక్, ప్రొఫైల్ లైట్స్ కూడా ఉన్నాయి చూడండి మధ్యలో. ఓకే. ఓకే. సో ఇది చూడండి, స్టేర్స్ కూడా యూనిక్ స్టైల్లో ఉంటాయి గ్లాస్ పెట్టి. యా, ఇది మొత్తం మీరే ఇంటీరియర్ చేసింది. బాగున్నాయి. స్టేర్స్ కూడా చూడండి, వుడెన్ స్టేర్స్. యా, షాక్ ప్రూఫ్ ఉంటుంది, బట్ లుక్ మాత్రం చాలా ప్రీమియం గా ఉంది. అవును. అది కూడా చూడండి, వాల్ ఆర్ట్ చాలా రియలిస్టిక్ గా ఉంది. ఇక్కడ షాండిలియర్స్ కూడా ఉన్నాయి పైన చూడండి. ఓకే. ఇవి ఒక్కటే కాకుండా మనకి నచ్చింది ఏదైనా కానీ కస్టమైజ్ చేయించుకోవచ్చు. డిపెండ్స్. ఇప్పుడు క్లయింట్స్ ఆర్ వాళ్ళు వచ్చి క్రిస్టియన్స్ కాబట్టి ఇలా ఇది కావాలని చెప్పి చేయించుకున్నారు. ఓకే. సో మీకు ఎలా కావాలంటే అలా ఏ గాడ్ దైనా కానీ డిపెండ్స్. అలా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం డిజైన్ చేసాం. అవును, ఇది కూడా మనమే డిజైన్ చేసాం. ఇది వచ్చి HDHMR. HDHMR మీద ఇదేంటంటే మనం ఈ డిజైన్ చేసాం అనమాట. ఓకే. ఫ్యాక్టరీలో మన మెషినరీ ఉంటుంది, కటింగ్ వస్తుంది. కరెక్ట్. దీని వెనకాల ప్రొఫైల్ లైట్ కూడా ఉంది. ఓకే. లైట్స్ కూడా లైట్ ఆన్ చేస్తే మీకు ఇంకో ఇంపాక్ట్ వస్తుంది కనిపించడానికి. అంటే ఇప్పుడు ఈ కటింగ్ కానీ ఈ డిజైన్ ఏదైనా కానీ మనకి ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా A to Z. దీనిపైన ఉన్న డిజైన్ కానీ కలర్స్ కానీ. అవును. ఓకే. ఎట్లాగైనా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇన్ఫినిటీ ఏదైనా కానీ. డన్ డన్. ఇది వాల్ పేపర్ కాదు, ఇది పెయింట్. సో మేము పెయింట్ లో వాల్ ఆర్ట్ కింద కన్వర్ట్ చేసి ఇలా చేసాం అన్నమాట. వావ్. చాలా క్లయింట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కొంచెం సాటిస్ఫైడ్ అవ్వాలి, రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు ఫస్ట్. అదే మీరు అన్నారు కదా పర్సనల్ గా. అవును. ఇది మన ఇల్లు అయితే ఎలా చేసుకుంటామో అలా అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి మేము కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని అవుట్పుట్ ఇస్తాం. ఓకే. ఎస్పాషియో ఇంటీరియర్స్ అండ్ మోడల్స్ అయితే ట్రస్ట్ వర్తీ అంటారు అయితే. అంతే. ఇప్పుడు ఈ సీలింగ్ డిజైన్ కూడా మీరే చేశారు? మేమే చేసాము. ఈ షాండిలియర్ కూడా కరెక్ట్ గా ఇక్కడ ఈ సీలింగ్ కి యాజ్ ఇట్ ఈస్ గా ఉండాలని చెప్పి చేసాము. ఓకే. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా పెట్టాము. ఓకే. ఈ లైట్స్ కూడా ఇది వితౌట్ లైట్. ఇప్పుడు టర్న్ ఆన్ చేస్తే లైట్ ఇంకోలా ఉంటుంది. ఓకే. అన్న ఇప్పుడు కింద మనం టీవీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసాం కదా. అవును. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మనకి? తప్పకుండా. ఇది వచ్చి లామినేట్. ఓకే. ఇది మనకు స్టిచ్చింగ్ లుక్ తో వస్తుంది. పట్టుకోగానే ఫీల్ కూడా మనకి లెదర్ పట్టుకున్నట్టు ఫీల్ వస్తుంది. లెదర్ మ్యాట్ లో స్టిచ్చింగ్ లో లామినేట్ వస్తుంది. ఓకే. ఓకే. సో దీని పక్కనే WPC సాలిడ్. ఓకే. ఓకే. సో ఇదేంటంటే సాఫ్ట్ గా జెంటిల్ గా ఉండడానికి మంచిగా ఇక్కడ పీస్ఫుల్ కలర్స్. సో అలా క్లయింట్ ఇదే చూస్ చేసుకున్నారు కాబట్టి మనం ఈ రెండులో మనకి ఏ మోడల్ కావాలన్నా కూడా వస్తుంది. చాలా ఉన్నాయి మన దగ్గర కలర్స్. ఓకే. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తారండి. ఓకే. ఓకే. సో ఇది చూడండి, వార్డ్రోబ్స్ ఇవి. నైస్. సో ఇలా చేసుకోవచ్చు మీరు. ఓకే. ఓకే. గ్లాస్ ఇది. ఓ. సో సిమిలర్గా మీకు ఇక్కడ కావాలంటే అలాగ లామినేట్ కూడా వేసారు లోపల. సో ఇలాగ పైన యాక్రలిక్ వేసి లోపల లామినేట్ వేసి ఎడ్జ్ బైండింగ్ చేపించి ఫినిషింగ్ కూడా మీకు ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. కలర్ కాంబినేషన్ కూడా మ్యాచ్ సిమిలర్ ఉన్నట్టు. ఓకే. సో ఇలా బ్లాక్ అండ్ గ్రే కదా. అవును. సో మీకు లామినేట్ లోపల లైట్స్ కూడా వస్తున్నాయి కదా. ప్రొఫైల్ లైట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. లైట్స్ కూడా ఉన్నాయి ఎండ్. ఓకే. ఇక్కడ లైట్స్. ఇది కూడా మన లోపల ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేయించుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్ గా. ఓన్లీ ఇట్లా అల్మిరాస్ లాగా కాకుండా హ్యాంగింగ్స్ చేసుకోవడానికి కానీ అట్లా కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు. డ్రార్ లాగినట్టు స్లైడింగ్స్. ఓకే.
అవి ఇంకా స్పేస్ ని కమ్ చేస్తే కొంచెం. అవును. ఓకే, డన్ డన్ డన్. ఇది కూడా టెక్స్చర్ పెయింట్ అన్నమాట. ఓకే, ఇది కూడా మీరు డిజైన్ చేసారు? అవును, ఇది వాల్ పేపర్ కాదు. ఒకసారి ఇటు రండి, ఇది చూడండి, ఫీల్ చాలా బాగుంది. ఇది వెరీ రియాలిటీ లుక్ ఇస్తుంది ఇది. ఓకే, సో ఇలాగా మేము చేపిస్తాం అన్నమాట. ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేస్తాం. డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్, ఎలా కావాలంటే అలా. ఓకే, డిజైన్ అండ్ బ్లాకింగ్స్ చేయడం ఒకటి. అవును. ఓకే, మనకి ఏ కలర్ కావాలంటే అట్లా డిజైన్ చేస్తాం. సో ఇప్పుడు డ్రెస్సింగ్ యూనిట్, వాష్రూమ్ కాన్సెప్ట్ చూపిస్తాను మీకు నేను. ఓకే ఓకే, ఇప్పుడు మనం వార్డ్రోబ్స్ చూసాం కదా, సో నెక్స్ట్ దానికి పోదాం. ఓకే, వార్డ్రోబ్ కాకుండా మనకి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్స్, ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్స్ కాన్సెప్ట్ ఉంది. తర్వాత మీకు వాష్రూమ్ లో మనకు మోడర్న్ కల్చర్ కాన్సెప్ట్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, దీనివల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది క్లయింట్. ఓకే, కూర్చోద్దాం. ఇది చూడండి, ఇది డ్రెస్సింగ్ ఏరియా కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మీరు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవచ్చు. సో స్పీషియస్ గా మీరు అన్ని డ్రెస్సెస్ మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇది చూడండి, ఇదేంటంటే మనకి స్పేస్ ఎక్కువగా కావాలని చెప్పి ఇలా చేయించుకున్నాం అనమాట. సో స్లైడింగ్ అనమాట, స్లైడింగ్ గ్లాస్. మోడర్న్ కల్చర్ లో అందరు జెన్జీస్ అందరూ ఇదే నచ్చుతుంది బాగా. సో ఇక్కడ వాషింగ్ ఏరియా అన్నమాట, బాత్ చేసుకునే ఇక్కడ ఏరియా. ఇది క్లాస్ గా కూడా ఉంది. క్లాస్ ఉన్న దాంట్లో మళ్ళీ మనం గోడ కట్టేయకుండా సో ఇట్లా పార్టీషన్ చేసుకుంటే ఏంటంటే స్పేస్ అనేది మనకి తక్కువ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అంటే ఏంటంటే బిల్డింగ్ క్వాలిటీ కానీ బాగుంటుంది, లుక్ బాగుంటుంది, అండ్ నెక్స్ట్ కాస్టింగ్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. అయితే సో ఇలాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లాత్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు వాష్ బేసిన్ ఉంది. ఓకే, వాష్ బేసిన్, ఇంక్లూడ్ క్రీజర్. ఇక్కడ ఓవరాల్ కాన్సెప్ట్ అయితే మేము ఫస్ట్ టైం మేము చూపిస్తాం. ఓకే, చూపించడం ఈజీ అవుతుంది ఇంకా మళ్ళీ క్లయింట్కి డెసిషన్ మేకింగ్లో. ఓకే, ఇది కూడా మనకి నచ్చిన కలర్స్ చేయించుకోవచ్చు. డిపెండ్స్. ఇక మోడ్యులర్ కిచెన్ అంటాం. ఓకే, ఈ కాన్సెప్ట్ వచ్చి మనం ఎక్కువగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇదే చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీంట్లో ఏంటంటే లామినేట్ లోపల వేసుకొని బయట మీరు యాక్రలిక్ వేసుకుంటాం 1.5 mm. ఓకే, సో లోపల మీకు HDHMR కానీ అవి యూజ్ చేసి పైన ఎడ్జ్ బైండింగ్ పీల్ అవ్వకుండా మీకు ఎడ్జ్ బైండింగ్ హాట్ ఫాయిల్ లామినేషన్ తో కంప్రెసివ్ మిషన్ లో ఇది చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనివల్ల మీకు ఏంటంటే పఫ్స్ రావు, తర్వాత మీకు ప్లై పీల్ అవ్వదు, అంటే బయటికి వచ్చేయదు, అండ్ జస్ట్ ఇట్లా బబుల్స్ లాగా అయితే రాదు అసలు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే బాగా లాంగ్ లాస్టింగ్ నడిచిద్ది అన్నమాట. మోడ్యులర్ కిచెన్ కూడా చాలా బాగుంటుంది. సో లామినేట్ లో అక్రిలిక్ లో ఇక క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటే సో దాన్ని చూస్ చేసుకున్న మోడల్ని బేస్ చేసుకొని ఇది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ అంటే సాఫ్ట్ క్లోజ్ అనమాట. సో మీరు ఎంత గట్టిగా వేసినా లాస్ట్కి వెళ్ళేటప్పటికి సాఫ్ట్కి వెళ్ళిపోయి ఆగుతుంది. ఓకే, రఫ్ గా కొంచెం రఫ్ గా మనకు తెలియకుండా హ్యాండిల్ చేసినా కూడా సాఫ్ట్ గా తీసుకుంటుంది. సో అలా ఉంటాయి అనమాట. లోపల క్లోజింగ్ కాన్సెప్ట్ కూడా అట్లా ఉంటాయి. నార్మల్ ట్రెడిషనల్ కిచెన్స్ కాకుండా మోడ్యులర్ కిచెన్ లో ఏంటంటే మీకు ఈజీ టాస్కింగ్ ఉంటుంది. ఓకే, మల్టిపుల్ టాస్క్ చేసుకోవచ్చు. ఏ వస్తువు ఎక్కడ ఉంది మీకు ఈజీగా అర్థమవుతుంది. అవును. సో ఇది ఎగ్జాస్ట్ కోసం స్పేస్ వదిలిపెట్టామన్నమాట. ఎందుకంటే వంట చేసుకున్నాక మీకు పొగలు వస్తాయి కదండి. సో అన్ని బయటకు పోనీకి ఈ కాన్సెప్ట్ అప్లై చేసాం ఇక్కడ స్పేస్. సో ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇక. ఓకే, సో తర్వాత ఇది టింటెడ్ గ్లాస్ అన్నమాట. గ్లాస్. సో దీన్ని ఏంటంటే మీకు కనిపించకుండా ట్రాన్స్పరెన్సీతో పెట్టుకోవచ్చు. లోపల ఏమున్నాయి బయట కనిపించేటట్టు కొంచెం లైట్ గా కనిపిస్తుంది. లైట్ మనకి బెడ్రూమ్ లో ఉన్నవి సేమ్ ఇక్కడ పెట్టుకో. ఓకే, డన్. సో సింక్స్ లో కూడా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇక కస్టమర్ చూస్ చేసుకున్న మోడల్ ని మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సింక్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. మోడర్న్ సింక్స్. డన్ డన్. సో దాంట్లో హార్డ్వేర్ కూడా మీకు ప్రీమియం హార్డ్వేర్ కూడా ఉంటాయి. సో స్టాండర్డ్ ప్రైస్ ఉంది, ప్రీమియం ఉంది. సో డిపెండ్స్ క్లయింట్ చూస్ చేసుకున్న హార్డ్వేర్ మేము ఇది చేస్తాం అనమాట. ఓకే ఓకే, అందరికీ నమస్తే. నేను యూట్యూబ్ ఛానల్లో చూసినాను ఎస్పైసీ వాళ్ళది. దాని నెంబర్ చూసి వాళ్ళకు ఫోన్ చేసినాను. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మా షాప్ ఇక్కడ అజీజ్ నగర్ దగ్గర ఉందని చెప్పారు. మేము అక్కడికి వెళ్తే వాళ్ళు మెటీరియల్ చూపించారు. మాకు నచ్చినది రీజనబుల్ రేట్లో ఇచ్చినాక వాళ్ళ దగ్గరుండి మెటీరియల్ తీసుకొని వచ్చి మరి దగ్గరుండి చేపించినారు. చాలా మాకు మంచిగా అనిపిస్తున్నాయి. టీవీ యూనిట్ చూడండి, ఇది చాలా మంచిగా చేసినారు. ఇది చాలా తక్కువ రేట్లో చేసినారు. ఇది అన్న ఇప్పటిదాకా మనం 1 BHK 2 BHK 3 BHK హోమ్స్ కి వేటికైనా కూడా మనం ఇంటీరియర్ ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చూపించారు కదా. మీరు ఓన్లీ ఇంటికైనా లేకపోతే ఇంకో వేటికైనా కూడా చేస్తారా ఎగ్జిక్యూషన్ ఇంటీరియర్ ని?
మేము ఇంటికే కాదు, కమర్షియల్, రెసిడెన్షియల్, రెనోవేషన్స్, 2 BHK 3 BHK విల్లాస్, ఎవ్రీథింగ్ చేస్తాం. రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు. ఒక చిన్న సైజు రూమ్ ఉన్నా కూడా దానికి చేస్తారు మీరు? తప్పకుండా చేస్తాం. డన్, రైట్. సో దాంతో పాటు మన దగ్గర మెటీరియల్స్ కూడా ఉంది. ఓకే. సో మెటీరియల్ కూడా మనం ఏంటంటే మేము డైరెక్ట్ ఇంపోర్టర్స్. సో దానివల్ల ఏంటంటే మేము గోడౌన్స్ లో స్టోర్ చేస్తాం మెటీరియల్ మొత్తం. ఓకే. సేమ్ విత్ ఇన్ 1 day లో డెలివరీ చేయడం జరుగుతుంది మెటీరియల్ కూడా. ఓకే. బుక్ చేసిన 1 day లో 24 hours లోనే మన ఇంటికి కూడా వచ్చేస్తుంది ఇన్ హైదరాబాద్. ఓకే, ఇన్ హైదరాబాద్ లో. ఓకే. ఇది మొజాక్ టైల్స్. నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. యూనిక్ మోడల్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి స్పాషియోలో. సో ఇదేంటంటే సెల్ఫ్ ఎడిస్. ఓకే, సెల్ఫ్ ఎడిస్. ఓకే. సో ఇవి WPC ప్యానల్స్ అన్నమాట. ఓకే, ఇంతకు మనం అక్కడ చూసిన WPC ప్యానల్స్. అవును, WPC లో చాలా మోడల్స్ ఉంటాయి. ఇవి మనం WPC రాఫ్టర్స్ అంటాం, WPC లోవర్స్ అంటాం, WPC వాల్ ప్యానల్స్ అంటాం. వీటిలో కూడా మోడల్స్ ఉన్నాయి. ఇవి వచ్చి ఎక్స్టీరియర్ వాల్ ప్యానల్స్ అన్నమాట. ఓకే. ట్రెండీగా ఉంది ఇప్పుడు మార్కెట్ లో, మన దగ్గరే ఉంది. సో ఇవి ఏంటంటే ఇంటి బయట వేసుకోవచ్చు. అచ్చా. ఓకే. సో ఇది వచ్చేసి మనకి WPC వాల్ ప్యానల్స్ అంటాం. ఓ, సో ఇందాక మనం వేసాం కదా అక్కడ ఇంట్లో, ఇది అన్నమాట WPC సాలిడ్. అచ్చా. సో ఇవన్నీ ప్రీమియం రేంజ్ లో మనం తెప్పించాము. మన గోడౌన్స్ చాలా ఉన్నాయి మెటీరియల్. సో మీకు నచ్చిన మెటీరియల్ ఆర్డర్ పెడితే మన క్లయింట్ కి నచ్చిన మెటీరియల్ మనం విత్ ఇన్ 1 day లో ఇచ్చేస్తాం. ఓకే. మనకేమన్నా వెబ్సైట్ గానీ వాట్సాప్ నెంబర్ గానీ ఉందా అన్న? ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే మేము క్యాటలాగ్స్ పెడతాము, లొకేషన్ కూడా షేర్ చేస్తాం. మీకు విత్ ఇన్ 1 day డెలివరీలో ఇచ్చేస్తాం మెటీరియల్ కూడా. ఓకే. సో తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు PVC సీలింగ్ ప్యానల్స్. ఇవి సీలింగ్ వేసుకుంటారు. సో ఇవి కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి వచ్చి చార్కోల్ ప్యానల్స్. ఇవి కూడా బయట ఇంతక చూపించింది ఇవేనా? ఈ మోడల్ చార్కోల్ ఇవే. ఓకే. ఓకే. సో ఈ మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇవి మీకు కావాల్సినవి తీసుకోవచ్చు, చూడొచ్చు క్యాటలాగ్స్. డైరెక్ట్ షోరూమ్ వస్తే ఇంకా గ్రేట్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. సో ఇవి కూడా మీరు పేస్ట్ చేసుకొని డైరెక్ట్ గా వాళ్ళకి వేసుకోవచ్చు. సో ఇది మాడ్యులర్ కిచెన్. మాడ్యులర్ కిచెన్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. డన్. ఇదంతా ఒక డెమో లాగా ఆఫీస్ లో సెటప్ చేశారు, రైట్? అవును. ఇది చూడండి, ఇప్పుడు నేను ఎంత గట్టిగా వేసినా స్మూత్ గా తీసుకుంటాం లోపలికి. ఇదిగోండి, ఇది చూడండి, ఇట్లా వేసుకొని చిన్నగా వెళ్ళి క్లోజ్ అవుతుంది అట్లా. అచ్చా. చూడండి, స్లోగా వెళ్ళి క్లోజ్ అవుతుంది అలా. సింక్ కూడా ఆర్గనైజ్డ్ ఉంటుంది. సింక్ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అచ్చా. ఎడ్జెస్ లో కూడా వాటర్ పోసుకునే. ఇది కట్టింగ్ది. ఓకే. సో ఇది మనం వేసుకునే ట్రేస్. సో ఇక్కడ ఇది వేరు, దీనికి సంబంధమే లేదు. కింద ఇంకొకటి ఉంటుంది సింక్, చూడొచ్చు. అచ్చా. సో ఏంటంటే దీనిలో గిన్నెలు ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఓకే. ఇప్పుడు మనం పైన గిన్నెలన్నీ ఇందులో పెట్టి వాటర్ అనేవి కిందకి వచ్చేసి ఇది కూడా స్మూత్ గా వెళ్తుంది. ఓకే. సో ఇవన్నీ చిన్నగా క్లోజ్ అవుతుంది చూడండి. నైస్. ఇది బాటిల్ హోల్డర్స్ అన్నమాట. సో ఈ బాటిల్ హోల్డర్స్ కూడా చూడండి ఇలా పెట్టుకోవచ్చు. వావ్, చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఇది వార్డ్రోబ్స్. ఓకే. ఇంత మనం చూసిన గ్లాస్ ఇదే కదా? అవును. ఇది ప్రీమియం వార్డ్రోబ్స్ అండి. ఇప్పుడు మేము అక్రైలిక్ లామినేట్ వేసి ఎడ్జ్ బైండింగ్ చేయించాం. అచ్చా. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని చేస్తాం అనమాట, ఎలా కావాలంటే. అవి 3D ప్యానల్స్, 3D ఇల్యూజన్ ఇంపాక్ట్ వస్తుంది. ఇది ఎక్కడ స్టేర్స్ బ్యాక్ సైడ్ ఎక్కడైనా వేసుకోవచ్చు అనమాట. చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. అనే ఇవేంటన్నా ఒక పెద్ద స్టోన్ ని క్రేవ్ చేస్తే ఉన్నట్టుంది ఇది. అది స్టోన్ వీనియర్స్ అనమాట. అది మనకి ఏంటంటే 4x8 సైజ్ లో వస్తాయి. సో ఇవేంటంటే ట్రాన్స్ఫ్యూజన్ లైట్ అట్లా వెనకాల పెట్టుకోవచ్చు. అవి సీలింగ్ వేసుకోవచ్చు, మీరు బాల్కనీలో ఎక్కడైనా వేసుకోవచ్చు వాళ్ళకి అనమాట. సో పార్క్ కౌంటర్స్ దగ్గర ఇదే యూజ్ చేస్తున్నారు. మన దగ్గర లైటింగ్ పెడితే ఇంకా అదుర్స్ ఉంటుంది. మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి గోడౌన్ లో. మేము కేటలాగ్ కూడా పంపిస్తాం, వాట్సాప్ చేస్తాం. అన్న అవి ఇంత కిచెన్ దగ్గర పార్టీషన్ దగ్గర చూసాం, ఇదే కదా యూస్ చేసింది? సేమ్. అవును, పార్టీషన్ కి యూస్ చేసేది. WPC బార్స్ అంటాం. సో రొటేటింగ్ బార్స్. ఇది రియల్ వుడ్ కాదు, వుడ్ లా కనిపిస్తుంది. టర్మైట్ ఛాన్సెస్ ఉండవు. మళ్ళీ మన దగ్గర ఉన్నవి అన్ని A to Z వుడ్ కావు. టర్మైట్ ఛాన్సెస్ ఉండవు. వాటర్ ప్రూఫ్, టర్మైట్ ప్రూఫ్, రస్ట్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెన్స్. ఓవరాల్ గా మీకు 20 years వరకు జీరో హెసల్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఓకే. నెక్స్ట్ సో ఇవి వచ్చి మనము సీలింగ్ చేసుకోవచ్చు. సో సీలింగ్ చేస్తే మీకు ఏంటంటే ఇలా ఉంటుంది. బయట చూపిస్తాను. ఇది చూసారు కదా? అచ్చా. ఇలా వేస్తాం. డబుల్ మ్యాట్ లెదర్ సాఫ్ట్ ప్యానల్స్ అంటాం. సో ఇది ఏంటంటే కలర్ ఫేడ్ అవ్వదు,
ప్రీమియం విల్లాస్ కి కమర్షియల్ రెసిడెన్షియల్ ఎక్కడైనా వేసుకుంటున్నారు ఇప్పుడు ఇది. చాలా ప్రీమియం క్లాస్ లుక్ ఉంటుంది. అవునా? ఓకే. ఇవి పాలిగ్రానైట్ షీట్ బ్రదర్. ఓకే. ఇది 4x8 సైజ్ లో వస్తాయి. ఇవి అన్ని మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీ ఇంపోర్టెడ్ మెటీరియల్. షైన్ కూడా అవును, మ్యాట్ ఉంది, ఫ్లూటెడ్ ఉంది, తర్వాత మీకు గ్లాసీ ఉంది. సో ఏంటంటే టీవీ యూనిట్, సోఫా యూనిట్ మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. పెయింట్ కి రిప్లేస్మెంట్, టైల్ కి రిప్లేస్మెంట్, అన్నిటికీ రిప్లేస్మెంట్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అసలు మీ దగ్గర ఉన్నది ఏదైనా కూడా రస్ట్ ప్రూఫ్, టర్మినేట్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెన్స్, అవును, వాటర్ ప్రూఫ్. అదే కాక మనకి 20 years వరకు వారంటీ. 20 years వరకు వారంటీ ఉంటుంది. సో వీడియో మొత్తాన్ని చూశారు కదా. మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇంటీరియర్ ని డిజైన్ చేస్తున్నారు మన ఎస్పీఎస్ఓ ఇంటీరియర్స్ అండ్ మాడ్యులర్స్ వాళ్ళు. మనకి 1 BHK వచ్చేసి కేవలం 5 lakhs రూపీస్ నుంచి, 2 BHK వచ్చేసి కేవలం 7.5 lakhs నుంచి, 3 BHK వచ్చేసి కేవలం 10 lakhs రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు మనకి. ఇందులో మనకి టీవీ యూనిట్స్, వార్డ్రోబ్స్, కిచెన్, మోడ్యులర్ కిచెన్స్ ఎవ్రీథింగ్ వస్తాయి, ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇందులో మనకి స్టాండర్డ్ ఫిట్టింగ్స్ అండ్ హార్డ్వేర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, మీ ఫ్లోర్ ప్లాన్ పంపించండి, మేము 3D విజువలైజేషన్ కూడా చేసి చూపిస్తాము. సో ఆన్ దట్ బేసిస్ మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. బిఫోర్ మేకింగ్ డెసిషన్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కి ఒక కాల్ గానీ ఒక పింగ్ గానీ చేస్తే మీకు క్యాటలాగ్ అనేది వచ్చేస్తుంది.